మీలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో సామాన్యులకు పేదలకు అర్హత ఉందని మీరు భావిస్తున్నారా? ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం, కాగ్ ఇచ్చిన లెక్క ప్రకారం, ఏ లెక్క ప్రకారం చూసినా కూడా సో అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు ఎక్కువ. సో మీలాంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టిన తర్వాత పేదలకు విద్య దూరం అవుతుందా, దగ్గర అవుతుందని మీరు భావిస్తున్నారు? 3 రాజధానులు కాదు 4 రాజధానులు పెట్టుకుంటే మాకు తప్పేంటండి? అన్ని చోట డెవలప్ అయింది కదా 4 పక్కల, ఎందుకు కాకూడదు అంటున్నా. 48 దేశాలు తిరిగినటువంటి వరప్రసాద్ రెడ్డి గారు, ఈ దేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉన్నది, నాణ్యత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్పవుతావు సార్? మనం చేస్తున్న లాభసాటిలాగా ఎందుకు చేస్తాం? పేదోని పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీ లెక్క ఉన్నారా సార్ చదువుకొని పోయి? లొకేషన్ చూస్తే ఎవరికైనా మీటింగ్ అటెండ్ అవ్వాలనిపిస్తుందా అండి? ఇక్కడ టీడీపీ అంటేనే సామాజిక వర్గాలకు ఒక స్థావరం ఇచ్చినటువంటిది, బీసీలకు అధికంగా ఇచ్చినటువంటి సీట్లు మీరు ఎన్ని ఇచ్చారు సార్? జాబ్ క్యాలెండర్లు ఎందుకండి? 4 లక్షల చిల్లర జాబులు ఇస్తే మీరు జాబ్ క్యాలెండర్ మీకే ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే 2024 అవడం అనేది కళ. ఒక రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి ముఖ్యమంత్రి వేసిన ఫౌండేషన్ను ఎందుకు చేయలేకపోయారంటే ఏం చెప్తారు సార్? సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. ఏపీలో రాజకీయ అంశాలు మా ద్వారా మీతోని ప్రజలకు అందిస్తామని మేము భావిస్తున్నాం, మీరు కూడా భావించవచ్చా? తప్పకుండా వీఆర్ రెడీ. సిద్ధమేనా? 100% మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా సిద్ధంగా ఉన్నాం. సిద్ధం. సిద్ధం. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధం. మరి సంసిద్ధం అంటే సిద్ధానికి వ్యతిరేకంగా చెప్పడానికి కోసం సంసిద్ధం చెప్తా ఉన్నారు. చెప్పలేక ఏం చెప్పలేక రైట్. సిద్ధం అంటానికి చెప్పలేక మేము కూడా సంసిద్ధం అంటున్నారు, అంతే తప్ప. ప్రజలకు సిద్ధం సంసిద్ధం ఈ 2 అభిప్రాయాల పైన మీ అభిప్రాయం ఏంటి అనుకోవచ్చు? సిద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్స్ కోసం సిద్ధంగా ఉన్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తాను కోసం. అసలు సిద్ధం ఒక మతలబేంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది సిద్ధం? పదం కొత్తదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నుంచి వచ్చినటువంటి మాట సిద్ధం. ప్రజలు ఆయన ఏదైతే వెల్ఫేర్ యాక్ట్ చేశారో, ఏదైతే డెవలప్మెంట్ యాక్ట్ చేశారో, వీటన్నిటినీ ప్రదర్శించడానికి వచ్చినటువంటి అవకాశం సిద్ధం. ఈ సిద్ధానికి టీడీపీ వాళ్ళు జగన్ను పంపించడానికి సంసిద్ధం అంటున్నారు, మీరేమంటారు సార్? జగన్ పంపించడం అనేది వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ జేజం వల్ల కూడా కాదు. ఎందుకనంటే వాళ్ళకి ప్రజాభిప్రాయం లేదు, ప్రజా పద్ధతి లేదు కాబట్టి. ఇది రాక్షస పాలన, ఇలాంటి అవినీతి పరిపాలన ఇక్కడ ఉండకూడదు అనేది ముఖ్య లక్ష్యం కదా వాళ్ళది. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వయసులో నేను ఎంతో ఎన్ని ఎలక్షన్లు చూసుంటాను, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుంటాను చెప్పండి. మరి ఇంతమంది ముఖ్యమంత్రుల్లో మేము ఇప్పుడు జగన్ మారే కావాలనుకుంటున్నాం. మరి ఇంతకుముందు చాలా మందిని చూసాం కదా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన చూసాం కదా. మరి 14 సంవత్సరాల పరిపాలనకి చూసిన వాళ్ళంగా మాట్లాడుతున్నాం మేము. దాంట్లో దగ్గరగా చూసిన వాళ్ళంగా మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అండ్ చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగలోకి ఉన్నంత తేడా, వ్యత్యాసం ఉందా? చాలా వ్యత్యాసం ఉంది. చాలా విజన్ ఉన్న నాయకుడు కదా సార్ చంద్రబాబు గారు, మీరు ఉత్తరాన్ని తీసి పడేస్తున్నారు. విజన్ ఉంది. విజన్ ఒక డెవలప్మెంట్ కో లేకపోతే ఒక ప్రజల వెల్ఫేర్ కో ఉంటే బాగుండేది. కానీ ఆయనకు విజన్ చాలా వాటిలో విజన్ ఉంది. మరి అది కదా ప్రాబ్లం. ఇది లేదు, ఇంకా వేరే ఉందా? వేరే కూడా చాలా ఉన్నాయి. వేరే ఉంది సార్ వాళ్ళకి. అరే ఇంకా మనిషి కన్న తర్వాత ఎన్ని, కుటుంబం అన్న తర్వాత ఎన్ని, బ్యాక్గ్రౌండ్ ఎన్ని విజన్లు ఉంటాయండి. సో 7 పదుల మీ వయసు? 7 పదులు. 7 పదుల వయసులో కూడా అయినా ఇంకా యాక్టివ్ ఉన్నారు. మరి ఏంది అంటే 7 పదులు 9 పదులు వచ్చి కూడా యాక్టివ్గా ఉండాలని నా ఉద్దేశం. సో వాట్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ లైఫ్ స్టైల్? No, I am always energetic and I limited food and everything. సో మీ అంత కాలం మేము కూడా బతకాలంటే ఏంటి సీక్రెట్ గా మాకేమన్నా చెప్పగలుగుతారా? లేదు, మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. ఎక్కడి నుండి మొదలై ఎక్కడి దాకా వచ్చి ఇంకా ఎటువైపు ప్రయాణం చేస్తుంది వరప్రసాద్ రెడ్డి గారి జీవిత ప్రయాణం అంటే ఏం చెప్పగలుగుతారు సార్? ఏం చెప్తాము, మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చేసేసి ఉద్యోగార్థిని హైదరాబాద్ వెళ్ళాము. 12 సంవత్సరాలు హైదరాబాద్లో ఉద్యోగం చేశాము. దాని తర్వాత ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ప్రేమతో, మమకారంతో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. 1985లో హైదరాబాద్లో స్కూల్ స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ఆ పరంపరలో మేము ఉద్యోగం రిజైన్ చేసి దాని తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్కి వెళ్ళి 2001 నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఏదైనా మనం చేస్తున్న లాభసాటిలాగా ఎందుకు చేస్తాం? ఇందులో మిమ్మల్ని ఒప్పుకోవచ్చు, ఎందుకంటే నిజాన్ని మీరు ఒప్పుకున్నారు కాబట్టి. ఖచ్చితంగానండి. ఒకటి చేస్తున్నామనంటే అందులో ఎందుకు చేస్తాము?
రెండు అర్థం పరమార్థాలు రెండు ఉంటాయి. చెప్పండి. సో అర్థం ఏంది, పరమార్థం ఏంది? ఒకటి ఒక కాన్షియస్ అంటే ఒక మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటి, అర్థం. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే దేశం బాగుపడుతుంది, ఒక ఎడ్యుకేషన్గా పిల్లలకి అందించాలనే కోరిక. ఓకే. తర్వాత అలాగే ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఎంతో కొంత సంపాదించుకోవాలని కోరిక తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా అంటే రైట్ రాయల్గా సంపాదించుకోవడం తప్పేంటి చెప్పండి? తప్పు లేదు, కానీ మీలాంటి ఇన్స్టిట్యూషన్లలో సామాన్యులకు పేదలకు అర్హత ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎలా? ఎందుకు లేదండి, ఎంతమందికి పేదవారికి సీట్లు ఇస్తున్నాం మేము, ఎంతమందికి అసలు మేము ఇచ్చేది ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేదవాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్నారు, కానీ అప్పుడు లేదు కదా సార్. అసలు అప్పుడు ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది. సుప్రీంకోర్టు 25% పేదవారికి ఇవ్వాలి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే, అయినా కానీ మీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ పాటించలే కదా సార్. ఖచ్చితంగా ఇస్తారు. ఆ 25% ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ 25% అనేది ఉన్న ఏదైతే ఇంటేక్ ఉందో దానికి ఎక్స్ట్రా ఇమ్మని చెప్తుంది. ఎవ్రీబడి ఇస్తున్నారు, ఎవ్రీబడి అడిగి ఉన్నారు, రావాలి కదా దగ్గరికి. సో మీలాంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టిన తర్వాత పేదలకు విద్య దూరం అవుతుందా, దగ్గర అవుతుందా? మీరు పేదలకు విద్య దగ్గర అవుతుంది. ఇప్పటి వరకు ఎంతమందిని మీరు ప్రొడక్ట్ చేశారు, అసలు ఏంటి మీ యొక్క ప్రయాణంలో? అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పా కదా, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 2085 నుంచి 98 దాకా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాము. దాని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి వచ్చాము. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో సో ఏపీ తెలంగాణ 2 ప్లేసుల్లో అంటే హైదరాబాద్ గుంటూరులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. నలంద. సో ఇక్కడ నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ హైదరాబాద్లో హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2 ఉన్నాయి. హోలీ మేరీ అంటే మీన్స్ ఇట్స్ బిలాంగ్స్ ఫ్రమ్ క్రిస్టియన్ నేమ్ అనుకుంటా. నేమ్ క్రిస్టియన్ నేమ్, బట్ రన్నింగ్ బై మీ ఓన్లీ. సో ఎందుకనంటే అది ఎవరో అంతకుముందు స్టార్ట్ చేసిన వాళ్ళు మేము టేక్ ఓవర్ చేసాం కాబట్టి అప్పట్లో వాళ్ళు స్టార్ట్ చేసింది నాన్ మైనారిటీగా ఉండే, ఇప్పుడంతా నాన్ మైనారిటీ కాదు, మైనారిటీ కింద ఉండే, ఇప్పుడు నాన్ మైనారిటీ. కాబట్టి పేరులో ఉన్నదేమీ లేదు, బట్ అక్కడ ఇక్కడ ఇంజనీరింగ్, MBA, MCA, ఫార్మసీ, BED, DED, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్, ఇట్లాంటి అన్ని కోర్సుల్లో కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతా ఉన్నాము. సో కాస్త జీవితం తృప్తిగా ఉందని భావించవచ్చా? అంటే తృప్తి అనే దానికి లిమిట్ లేదండి. తృప్తి అనే దానికి ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మన పిల్లలే ఒక ఉద్యోగస్తులుగా ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు తృప్తి ఉండదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఆ విషయానికి వస్తే నేను ఎన్నో కంట్రీలు తిరిగాను, 48 కంట్రీలు 50 కంట్రీల దాకా తిరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఎయిర్పోర్ట్లోని పిల్లలు కనపడేసి వాటేసుకుంటూ ఉంటారు, చదువుకి వెళ్ళిన వాళ్ళు. మాకు గుర్తుండదు, కానీ మేము మమ్మల్ని గుర్తుపడతాం కదా అందరూ. చాలా ప్లేసుల్లో, చాలా ఎయిర్పోర్ట్లో, చాలా ప్లేసుల్లో, వేరే కంట్రీస్లో సార్ బాగున్నారా అని వస్తే ఎవరో మాకు అర్థంగా ఎగాదిగా చూసి వెళ్తూ ఉండేవాడు. తీరా అయితే సార్ మీ పలానా సంవత్సరంలో పలానా కోర్సు చదువుకున్నాను సార్ మీ ఇన్స్టిట్యూషన్లో అంటే ఆ ఆనందమే వేరు. 48 దేశాలు తిరిగినటువంటి వరప్రసాద్ రెడ్డి గారు ఈ దేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉన్నది, నాణ్యత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్పవుతావు సార్? మన దగ్గర నాణ్యత బాగా ఉన్నది కాబట్టే కదా ఈ రోజున లక్షల మంది ఇక్కడ చదువుకుని ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లో చదువుకుని ప్రపంచం అంతా వ్యాప్తి అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండబట్టే బయటకు వెళ్తున్నారు తప్ప లేదా ఎట్లా వెళ్ళగలరు? పేదోని పిల్లలు ఏది అవుట్ ఆఫ్ కంట్రీ లెక్క ఉన్నారా సార్ చదువుకొని పోయి? ప్రసాద్ రెడ్డి గారు నేను ఇందులో ఒప్పుకోను. ఈ పోటీల పిల్లలు ఏమన్నా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు కావచ్చు, కానీ పేదోళ్ళ పిల్లలు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఆడపోతారు సార్. నా పిల్లలు ఇండియాలోనే ఉన్నారు, కానీ పేద పిల్లలు చాలా మంది వెళ్ళారు. సో ఇక్కడ ఇప్పుడు మనం మీకు యాజ్ ఏ ఏపీ టూరిజంగా అసలు ఏంటి మీకే ఇవ్వడానికి అందులో రహస్యం ఏంటి అసలు? అంటే రహస్యం ఇందులో ఏం లేదండి, అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇష్టం, వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చుకుంటారు తప్ప. రాజశేఖర రెడ్డి గారిని చూశారు మీరు, జగన్ గారితో ప్రయాణం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి చూశాను, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడాను, అందు అనుమానం ఏమి లేదు. ఓకే. సో తర్వాత ఆయన తదనంతరము మేము డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే విద్యావంతుల వేదిక అనే ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేసి రాజశేఖర మరణం ఒక 5వ రోజు 6వ రోజు కావచ్చు, జస్ట్ అంటే ఫ్యూ డేస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఏంటి సార్, ఎలా చేస్తారు సార్? సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు పరమతించారు. ఓకే. దాని తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక వారం రోజులు అందరూ ఏడుస్తూనే ఉన్నారు, ఇందులో ఒప్పుకోవచ్చు. సో ఆ రోజున నాకు అనిపించింది ఏమిటంటే అప్పట్లే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దిగవంతులు అయ్యారో తర్వాత ఆ పథకాలు కొనసాగాలంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగాలి అని అంటే
సో తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుంది, ఆయనే ముఖ్యమంత్రి అయితేనే కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి సెప్టెంబర్ 7వ తారీఖున ఆ రోజు ఒక విద్యావేత్తల సదస్సు అనే ఒక కార్యక్రమం పెట్టి దాదాపు 2000 మంది విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఈరోజు తెలంగాణ ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా ఆ వేదిక రావడం జరిగింది. అక్కడ ఒక రిజల్యూషన్ పాస్ చేసి సోనియా గాంధీ గారికి 2000 సంతకాలతో ఒక రిప్రజెంటేషన్ కూడా నేను పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించమని చెప్పి. అదే మొట్టమొదటి మీటింగు పెద్ద ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చేసినా నాదే ఫస్ట్ మీటింగు. ఆ రోజు ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయింది. దాని ఫలితమేనా ఏపీ టూరిజం? దాని ఫలితంగా అనుకోవచ్చు కదా. అప్పటి నుంచి ఒకటి కాదు కదా, 2009లో స్టార్ట్ అయిన ప్రయాణము మరి ఇప్పుడు 2019 దాకా కూడా నేను చేయనటువంటి కార్యక్రమం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి నేను చేయనటువంటి కార్యక్రమం పార్టీ పరంగా, సేవా కార్యక్రమాల పరంగా, పొలిటికల్ పరంగా చేయని కార్యక్రమం అంటూ లేదు. యాత్ర పరంగా ఓదార్పు యాత్రలో మీ పాత్ర ఉందా ఏమన్నా? బ్రహ్మాండంగా ఓదార్పు యాత్రలో, ఎందుకు లేదు, ఓదార్పు యాత్రలో ఆయనతో పాటు చాలా ప్రయాణం చేశాము, ఓదార్పు యాత్రలో తిరిగాము. తర్వాత నేను ఓదార్పు యాత్రలో ఒక కార్యక్రమం కాదండి, నేను చెప్పముంటే మీకు చాలా జగన్మోహన్ రెడ్డి గారు, అది మీరు అడిగారు క్వశ్చన్, ఇప్పుడు ఏం అడిగారు, ఫస్ట్ మీటింగ్ పెట్టారు కదా సెప్టెంబర్ 7వ తారీఖున అని చెప్పి, అది ఫస్ట్. దాని తర్వాత అప్పుడు పార్టీ పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి 2011లో పార్టీ పెట్టేదాకా కూడా ఆయన ఈ తెలంగాణలో కూడా యాత్రను మొదలు పెడితే కూడా రాళ్ళు ఆ టైంలో కూడా నేను ఆయనతో పాటు మహబూబాబాద్ అక్కడ కూడా నేను ఉండటం జరిగింది. దాని తర్వాత నేను ఎప్పుడు కూడా మానుకోట అంటారు. నేను పాలిటిక్స్లో రావాలని కోరికలో వెళ్ళాలా, కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. కానీ సబ్సిక్వెంట్గా 2011లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నప్పుడు నన్ను ప్రత్యేకంగా మా గురువుగారు వైవి సుబ్బారెడ్డి గారు, నువ్వు సత్తెనపల్లిలో ఉన్నావు, సత్తెనపల్లిలో నీకు పోటీ చేయాల నువ్వు అని చెప్పి నన్ను తీసుకొచ్చి పాలిటిక్స్లో నిలబెట్టారు. 2011లో పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొట్టమొదటి ఎడ్యుకేషనిస్ట్ని. ఆ రోజున ఏ ఎడ్యుకేషనిస్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు, పాలిటిక్స్లోకి ఆయన రమ్మన్నారు. ఆయన కోరికని నేను యాక్సెప్ట్ చేస్తూ నేను రావటం జరిగింది. ఆ రోజు 2011లో పార్టీ పెట్టేటప్పుడు ఎవరైతే ఎడ్యుకేషనిస్ట్లో ఉన్నారా అని అంటే అది మీరే. నేను ఫస్ట్ ఎడ్యుకేషనిస్ట్ని ఆ రోజున. సో దెన్ అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత 2011 నుంచి 2014 దాకా ఏదైతే కార్యక్రమాలు జరిగాయో 2011 నుంచి సార్ లోపల ఉన్నాడు. షర్మిల గారు కూడా ఏది మొత్తం ఓదార్పు తిరిగింది రకరకాలు అనుకోండి. షర్మిల గారితో పాటు కూడా మేము గుంటూరు జిల్లా మొత్తం యాత్ర చేశాను. నా వైఫ్ గుంటూరు జిల్లా కూడా ఆమెతో పాటు మొత్తం పాదయాత్ర చేశాము. అది 2000 స్టార్టింగ్ 2010. అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే నన్ను సత్తెనపల్లి కాంటెస్ట్ చేయాలని అడిగారు, 2014 ఎలక్షన్లో పోటీ చేయాలన్నారు. అందువలన 2011 నుంచి 2013 దాకా అక్కడనే మీ యొక్క కేంద్రీక, అంటే మీ దృష్టి అంతా అక్కడనే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలోనే కేంద్రీకరించి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ అందరూ ఒక ఊపు తీసుకొచ్చినమాట వాస్తవం. సో వందలాది సేవా కార్యక్రమాలు, వేలాది మంది రిజల్ట్ ఏమి ఇచ్చారు అంటున్నాను. రిజల్ట్ 2013 స్టార్టింగ్లో మరి ఇక్కడ మా నాయకుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ రెడ్డి కన్నా కూడా కాపు సామాజిక వర్గాలు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అప్పటికప్పుడు చేయలేరు, మళ్ళీ వేరే చేస్తాము, జస్ట్ మిస్ అన్నట్టు మీది నెక్స్ట్ టైం ఇస్తాను, ఇప్పటికి అమ్మటి రాంబాబు గారికి ఇద్దాం అనుకుంటున్నాను అన్న ఇచ్చారు. ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తర్వాత నేను 1 year పాటు ఆయన సీట్ ఇచ్చిన తర్వాత కలిసి పనిచేశారు. అతనితోనే కలిసి పనిచేసాము. తర్వాత సెంట్రల్ పార్టీకి చేశారు అని చేశారు. రోడ్ నెంబర్ 45 పార్టీ ఆఫీస్లో 1 year ఫుల్ టైం పనిచేశాము. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని. రాంబాబు గారికి రిజల్ట్ ఏమి ఇచ్చారు? రాంబాబు గారికి మెయిన్ ఆయన ఓడిపోయినారు.
ఆయన ఓడిపోయినారు, ఆయన చేసుకున్న తప్పు అది, అంతేనా? అంతే తప్ప 2019లో మరి ఎందుకు అకామిడేట్ చేయలేకపోయారు అనుకోవచ్చు? ఎందుకనంటే మళ్ళా వయసు ఏమన్నా పెరిగిందనా లేకపోతే అదేం కాదు, మళ్ళా ఆయనే నాకే కావాలని అడిగాడు, అంబటి రాంబాబు నాకే కావాలని, ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన సానుభూతి ఉంటుంది కాబట్టి అని అడిగాడు. మళ్ళా సార్ను కూడా ఆయనే కంటిన్యూ చేశారు కాబట్టి మేము అన్ని విధాలుగా సహకరించాము. సో 2019 వరకు ఏదైతే నాకు నేనంతా ఎప్పుడు కూడా ఒక కాన్స్టిట్యున్సీ కోసం పనిచేసింది అయితే 3 సంవత్సరాలే సత్తెనపల్లిలో 11 నుంచి 13 దాకా. తర్వాత నా జర్నీ అంతా కూడా నా కేంద్ర కార్యాలయం నుంచి, అంటే రోడ్ నెంబర్ 45లో నుంచి కేంద్ర కార్యాలయం, తర్వాత లోటస్ పాండ్లో నుంచి కేంద్ర కార్యాలయం నుంచే నా జర్నీ అంతా సాగింది తప్ప నేను ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీగా గెలిపించుకోవటానికి కోసము వాళ్ళు ఎంబడి తిరిగింది లేదు. మీ ఎక్కువ శాతం మళ్ళీ అంబటి రాంబాబుతోనేనా ప్రయాణం ఇప్పుడు ప్రస్తుతం, లేదంటే మొత్తం ఏపీలో ఉన్నటువంటి కొన్ని ఇంకేమన్నా వేరు వేరు నియోజకవర్గాలు ఇచ్చారనుకోవాలి? నాకు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చారు, నేను అసైన్మెంట్ పని చేస్తున్నప్పుడు నేను రాంబాబుతో ప్రయాణం చేయటం లేదు. ఎందుకంటే 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన నన్ను ఎప్పుడు పలకరించాల. ఇక అది సహజము, ఇక అది మీకు వ్యక్తిగతలో రకరకాలు ఉంటాయి అనుకోండి, కానీ పార్టీ పరంగా చెప్పండి. ఇక పార్టీ పరంగా కూడా నేను సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలు పనిచేయాలని అంటే ఆయన పిలవాలి కదా నన్ను. రకరకాలు ఉంటుంది అనుకోండి, పిలవలేదు, నేను పోలేదు. ఇప్పుడు మీ పాత్ర ఎక్కడ ఉంది అనుకోవచ్చు? నేను సెంట్రలా, నేను మొత్తం అంతేనా? అవును, ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు అసలు ఏంది ఎంపీకి ఎందుకు పోయారు ఇక్కడ నుండి, మళ్ళీ ఆపోజిట్ లో పార్టీలో మళ్ళీ వచ్చారు, అసలు ఏంటి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఇవ్వడము ఏంది, ఇక పరిణామాలు ఏమనుకోవచ్చు అసలు ఇక్కడ? ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటము ప్రజలకి ఎంత అవసరమో ఆ సందర్భంగా ఆయన గెలవాలి అంటే ఆయన కొన్ని స్థూలమైనటువంటి నిర్ణయాలు పెట్టుకున్నారు. అంటే ఎక్కడ ఏ కమ్యూనిటీకి ఇస్తే మంచి జరుగుతుంది, ఏ కమ్యూనిటీకి ఇవ్వాలనేది. సో అక్కడ ఆయన యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు, అంతకు తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. అది ఆయనకు నచ్చలేదు. ఎందుకు అసలు చాలా మందిని మార్చడము, ట్రాన్స్ఫర్ చేయడము, అంటే అక్కడ పనిచేయని వాళ్ళు ఇక్కడ వేస్తారని టీడీపీ అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా పొలిటికల్ పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా మార్చినప్పుడు కొంతమంది కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళ వల్ల కొంచెం నష్టం జరిగి ఉంటుంది. సో అట్లాంటి క్యాండిడేట్ని మనం ట్రాన్స్ఫర్ చేసాము. ఎందుకు చేసాము? అప్పుడు మాకు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చూసింది ఏమిటి? మెయిన్గా జగన్మోహన్ రెడ్డి చూసింది కులపరంగా చూస్తున్నాడు, కులపరంగా సామాజిక న్యాయం కావాలి. సో సామాజిక న్యాయం కావాల్సి వచ్చినప్పుడు ఓట్లు ఎవరు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి సీట్ ఇవ్వాలి, కొంత మారిస్తే మంచిది అనుకుని మార్చడం జరిగింది. అంతే. ఇక్కడ టీడీపీ అంటేనే సామాజిక వర్గాలకు ఒక స్థావరం ఇచ్చినటువంటిది, బీసీలకు అధికంగా ఇచ్చినటువంటి సీట్లు మీరు ఎన్ని ఇచ్చారు సార్? మేమే ఇచ్చాం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు ఎక్కువ? అయ్యో అదేనా? లెక్కేసుకొని తెలుస్తుంది మీకు. కానీ ఎందుకు టీడీపీలో కూడా అంతే కదా, సామాజిక అంశాలు ఉంటాయి కదా. ఉంటాయి, కానీ ఈ రోజున లేవా? ఉంటాయి, కానీ ఎవరు ఎక్కువ ఇచ్చారు చూడండి. మీరు వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎన్ని ఇచ్చారు, టీడీపీ వైఎస్సీ మైనార్టీకి ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు కుల సంఘాలన్నీ మీతో కలిసేస్తాయని భావన? అలా ఏం కాదు, కుల సంఘాలు కలవకపోయినా ప్రజలు కలుస్తారు. సంఘాలు మాకు ఇంపార్టెంట్ కానీ కూడా వర్గం ఇంపార్టెంటా? అంతే మరి, నో డౌట్ అబౌట్ ఇట్. మీకే ఎందుకు ఓటేయాలి అంటే మీరేం చెప్తారు సార్? ఎందుకు ఓటేయాలి అంటే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఇట్లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, ఎవరికైతే పేదవారికి కావలసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేసినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనా? ఎందుకు టీడీపీ కూడా చేశారు కదండి, పార్టీ బలైన వర్గాలది. సో బలైన వర్గాలకు వాళ్ళే కదా మొదటి మీద పెట్టేసింది. ముందడు కావచ్చు, జన్మభూమి కావచ్చు, పరిహార పథకం కావచ్చు, ఏంది సార్ మీరు ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఉంటాయి, అవన్నీ జన్మభూమి కమిటీ వాళ్ళు జరిగిన ఏంటనేది ప్రజలందరికీ తెలుసు కదా. జన్మభూమి కమిటీలో ఉన్నది ఎవరు, జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏంటి, లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి ఫ్రాడ్స్ ఏంటి అనేది తెలియబట్టే కదా ప్రజలు తిరగబడేసేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిపించి 151 ఇచ్చారు. ఎప్పుడైనా అంత పర్సంటేజ్ అన్నీ ఒక వన్ సైడ్ ఓట్లు ఎప్పుడైనా మనం చూసామా మన కాలంలో? ఎప్పుడో పురాతన రోజుల్లో చెప్తే చూడలేదు. సో ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మీరు రాష్ట్రం అప్లపాలు చేశారు అంతే కదా. మొన్ననే కదా స్టాటిస్టిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పారు. అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత అప్పులు చేశారు. సీతారామన్ కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రం ఇచ్చింది దాన్ని బట్టి ఎవరు అప్పులు చేశారు, ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ లో కూడా ఆయన క్లిస్టల్ క్లియర్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్
చెప్పడం జరిగింది. దాంట్లో ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం, కాగ్ ఇచ్చిన లెక్క ప్రకారం, ఏ లెక్క ప్రకారం చూసినా కూడా సో అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు ఎక్కువ, ఆయన తక్కువే చేశాడు. అది కరోనా 2 సంవత్సరాలు పెట్టుకుని కూడా. మరి ఇంకెవరు కావాలి చెప్పండి? సో ఇప్పుడు ప్రజలకు అప్పు తీసుకొచ్చి డీబీటీ ద్వారా వాళ్ళకి బటన్ నొక్కుతున్నా అంటే అదేదో టీడీపీ వాళ్ళు ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఎక్కువ ఇస్తామంటున్నారు కదా, మామూలు విషయమే కదా అది. ఈ రోజున 75,000 కోట్లు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్కి డీబీటీ ద్వారా పంపించినటువంటి వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లా ఉంటుందనండి, 75,000 కాదు ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి గనక ప్రొవిజన్ ఉన్నట్లయితే అది కూడా ఇచ్చేసేవాడు. అంతకన్నా ప్రొవిజన్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టేసి ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం మేము ఇప్పుడు వస్తే. అది ఇప్పుడు వీళ్ళు చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని నిన్న మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత అది మరి సూపర్ 6 ఇప్పుడు సూపర్ అన్ని కలుపుకుంటే 75,000 కోట్ల రూపాయల నుంచి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ, ఎక్కడి నుంచి రెవెన్యూ తీసుకొస్తాడని చెప్పి సంపద సృష్టిస్తాము జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కరెక్టే, సంపద సృష్టిస్తాడు. సంపద సృష్టిస్తానికి ఎలా సృష్టిస్తాడు చెప్పాలి కదా. సోర్సెస్ వనరులు ఉన్నాయి మనకు, ఆంధ్రప్రదేశ్ అంటే వనరులు ఉన్నటువంటి వనరులు. నువ్వు సంపద సృష్టిస్తానికే బట్టిది కదా 5 సంవత్సరాలు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఇంకా వెల్ఫేర్ స్కీమ్ ఎప్పుడు పెడతావు, ఎప్పుడు ఇస్తావు నువ్వు? అంటే మీరు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో రోజు మేము చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూడాలి ఇప్పుడు మీకు అవసరం లేదు, నాకు తెలుసు. మీకు చూపించాల్సిన అవసరం ఏముందో తెలియదు ఎవరికి ఉంది. మీది కూడా ఉంది మరి, ఉంది. రెండు చూడండి, కంపేర్ చేయండి. ఖచ్చితంగా బీజేపీ కూడా ఉంది. ఆయన 10% చేసి 600 హామీలు ఇచ్చి 10% చేసి ఇప్పుడు కూడా హాస్యాస్పదం ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తారని అప్పుడు చెప్పాడు, మీరు కూడా చెప్పారు. మేము చెప్పిన వాటిల్లో 99% మేము కంప్లీట్ చేసామనేది గంటాపదంగా చెప్పగలం. మద్యపానం నిషేధం ఎత్తేస్తున్నారు, అది లేదు. నిషేధం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, అది లేదు. మద్య నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మద్య నియంత్రణ చేయాలనుకున్నాడు. ఎలా అంటే రేట్లు పెరిగినప్పుడు కనుక ఈ తాగేవాళ్ళు తక్కువైపోయినట్లయితే కొనలేక అదండి. ఇప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్పమంటారు? చెప్పండి. సో ఒక డెలిగేషన్ వచ్చిందండి ఫారెన్ నుంచి వచ్చిన డెలిగేషన్ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చింది. వాడికి అది అవసరం, మేము ప్రొవైడ్ చేయాల్సిందే. వ్యాపార నిమిత్తం, అది వ్యాపార నిమిత్తం. వ్యాపారం చేస్తేనే కదా డబ్బులు వచ్చేది స్టేట్ కి. వ్యాపార నిమిత్తము లెక్క ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. పేదవాడే కదా ఆ వ్యాపారంలో ఇప్పుడు బలేది. అదే కదా, అందుకనే కదా పేదవాడు తాకుండా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము. పేదవాడిని కంట్రోల్ చేయాలి, పేదవాడికి అవకాశం రాకుండా ఉండాలి. పేదవాళ్ళ ఆశ నిరాశ చేశారు, వాళ్ళ మీద నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు అయిపోయింది. సో ఇప్పుడు మేము వస్తే వాళ్ళకు నాణ్యమైన మందును తయారు చేసి సరసమైన రేట్లు వాళ్ళకు అప్పచెప్తామంటున్నావు సార్. అంటే మళ్ళా ఏంటంటే మొత్తం ప్రవాహం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలా ఏం లేదు సార్, అయితే కంట్రోల్ చేసాము. కనీసానికి ఎప్పుడో వారానికి వస్తారు, 2 రోజులకు వస్తారు, కానీ ఇట్లా ఉంటది కదా. వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా. ఇప్పుడు తీరుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు రేట్లు కూడా ఎంత ఉన్నాయి? రేట్లు ఇంత ముందు ఫస్ట్ అనుకున్నారు మీరు, కానీ ప్రజానాడి ప్రకారం రేట్లు తగ్గించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే సో ఏదేమైనా కానీ అది దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారు కదా సార్. జాబ్ క్యాలెండర్ ఎందుకంటే 4 లక్షల చిల్లర జాబులు ఇస్తే మీరు జాబ్ క్యాలెండర్ అన్ని మీరు ఇచ్చింది జాబులు సచివాలయాల సిబ్బంది సచివాలయాలు ఎంతమంది ఇచ్చారు అసలు ఎవరన్నా ఊహించారండి? గ్రామ సచివాలయము అని అంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ సచివాలయము ఇలా ఉంటది అని చెప్పేసి చెప్తున్నటువంటి మీ విజనరీ చంద్రబాబు నాయుడు ఊహించాడా అంటున్నాను. మీ విజనరీ నాకు ఇప్పుడు దాకా ఆయన ఊహించాడు ఇప్పుడు దాకా. సో సచివాలయాలు పట్టుకురావడంలో మీ పాత్ర కీలకమే కావచ్చు, కానీ అందులో ఉద్యోగస్తులు నా మాత్రమే కదా. ఈ జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగ వృత్తి ఏది? నిరుద్యోగ వృత్తి గురించి కాదు, నిరుద్యోగాన్నే లేకుండా చేస్తున్నప్పుడు ఆయనకి 4 రెట్లు 5 రెట్లు మొత్తం ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ చేశాడు. ఓకే, ఇంకా క్రియేట్ చేసిన తర్వాత మీరు దాని గురించి మీరు అంటున్నారు. సో వచ్చేది టీడీపీ ప్రభుత్వం, మా పరిపాలనలో అంటే స్వచ్ఛమైన పాలన మేము అందిస్తాం, అది వాళ్ళ భరోసా. మీరేమంటారు సార్? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళా 2వసారి ముఖ్యమంత్రి అవ్వటం అనేది, అంటే 2024 అవ్వటం అనేది కళ. ఇదేం సార్? అది కాదండి, విజనున్న నాయకుడు, మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత విజనున్న నాయకుడు. ఇక్కడ అమరావతి దగ్గర సెక్రటరీ కట్టారు, క్యాపిటల్ సిటీ, అంతే కదా మనకు కావాల్సింది, రాజధాని. దాన్ని మీరు కొనసాగించలేక
అసలు ఇప్పుడు ఆయన మైండే దొబ్బింది, ఏం మాట్లాడుతుండే ఆయనకి అర్థం కావట్లా చంద్రబాబు నాయుడుకి. ఎందుకు ఏంది చూశారు కదా ఇప్పుడు మీటింగ్స్లో ఏం మాట్లాడుతున్నాడు, చెప్పండి. ఎన్ని రకాలు అంటే మీరు, నేనైతే ఒక విషయం చాలా గమనించానండి. చెప్పండి. అసలు దేనికి చెయ్యెత్తాలో చేయెత్తకూడదు తెలియదు, ప్రతిదానికి లేపేస్తున్నాడు. అంటే అయిపోతుందని, నా పని అయిపోతుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాడు. అయిన పని అయిపోయింది సార్. ప్రభుత్వం వచ్చేదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అండి, కుంపటి దాన్ని ఏమంటారు, వాళ్ళు ముగ్గురు కలిసేస్తారు కూటమి ప్రభుత్వం సార్. మరి కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టో మీద టీడీపీ సంబంధించి బీజేపీ లోగో ఎందుకు లేదు, బీజేపీ మోడీ ఫోటో ఎందుకు లేదు, మరి వచ్చినటువంటి ప్రజాప్రతి ఎవరైతే ఉన్నారు ఇన్ఛార్జి దాన్ని ఎందుకు టచ్ చేయలేదు చెప్పండి సమాధానం నాకు. ఎందుకు టచ్ చేయలేదు దాన్ని? ముగ్గురు కలిసి రావట్లేదా? ముగ్గురు నిలబడ్డారండి. మేనిఫెస్టో మీద 2014లో మోడీ బొమ్మ ఉంది, పవన్ బొమ్మ ఉంది, చంద్రబాబు బొమ్మ ఉంది. మరి ఈ రోజు మేనిఫెస్టోలో ఓన్లీ పవన్ చంద్రబాబు బొమ్మే ఉంది, కనీసం మోడీ బొమ్మ లేదు, ఆ బీజేపీ సింబల్ లేదు, బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎంపీ సీట్లు ఇచ్చారు, కలయిక ఉన్నది, పెద్దోళ్ళది ఎట్లా పాత్ర ఉంటది, కలయిక ఉంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నీకు బీజేపీలో సీట్లు ఇచ్చిన వాళ్ళు కానీ, జనసేనలో సీట్లు ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ టీడీపీ వాళ్ళే కదా. ఇంకెక్కడ మీరు కలిసి వాళ్ళు ఒరిజినల్ టీడీపీ వాడు, ఒరిజినల్ బీజేపీ వాడు కానీ, ఒరిజినల్ జనసేన వాడు ఇచ్చారు కదా సార్, అంతా టీడీపీ వాళ్ళే. ఇలా ఆ పార్టీలోంచి వీళ్ళు, ఈ పార్టీలోంచి వాళ్ళు, ఎవరు చూసినా చంద్రబాబు నాయుడే, వేరే ఇంకెవరు లేదు. 3 రాజధానులు, ఒక రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి ముఖ్యమంత్రి వేసిన ఫౌండేషన్ ఎందుకు చేయలేకపోయారంటే ఏం చెప్తారు సార్ మీరు? ఆయన ఇక్కడ కట్టదలుచుకోలేదు. ఇక్కడ ఎందుకని 3 రాజధానులనే స్లోగన్ తీసుకున్న తర్వాత దానికి అనుకూలంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దానికి పర్మిషన్స్ కోసం అన్ని వెయిట్ చేస్తా ఉన్నారు. కోర్టులో అడ్డం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు సమర్థిస్తున్నారా 3 రాజధానులు? 100%. ఏ విధంగా? ఎందుకు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా? 3 రాజధానులు కాదు, 4 రాజధానులు పెట్టుకుంటే మాకు తప్పేంటండి? అన్ని చోట డెవలప్ అయింది కదా 4 పక్కల, ఎందుకు కాకూడదు అంటున్నా. చెప్పండి. అంతకన్నా ముందు మీకు నష్టం జరిగిందా? ఒకటే ఇప్పుడు ఏ రాష్ట్రం కదా నష్టం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఒక రాజధానిగా ఉంది. హైదరాబాద్ రాజధానిగా ఉంటే మీరు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఎట్లా ఉండే చూడండి, ఆలోచించండి. ఈ రోజు మనం ఇక్కడ రాజధాని పెట్టారు, అక్కడ దూరం అంటున్నారు కదా, మరి హైదరాబాద్కి శ్రీకాకుళంకి ఎంత దూరం ఉందండి? సో అయితే ఇప్పుడు వైజాగ్ ఒకటి, అమరావతి శాసన రాజధాని, న్యాయ రాజధాని అండ్ అడ్మినిస్ట్రేటివ్ 3 రాజధానులు మీకు అంతేనా? సమర్థిస్తున్నారు. నారా లోకేష్ గారిది యువగలం పాదయాత్ర సక్సెస్, రెడ్ బుక్ రాసుకున్నాము. యువగళం పాదయాత్ర చాలా పేలవంగా జరిగిన మాట వాస్తవం, అందరూ చూశారు కూడా. కానీ ఒకటండి, అసలు లోకేష్ను చూస్తే ఎవరికైనా మీటింగ్ అటెండ్ అవ్వాలనిపిస్తుందా అండి? ఎందుకనంటే ఆయన మాట్లాడే పద్ధతి తెలుసా, మాట్లాడే భాష తెలుసా, మాట్లాడటానికి ప్రజలు తెలుగు లాంగ్వేజ్ కదా సార్ మాట్లాడేది. ఆయన తెలుగే రాదు కదా ఆయనకి. ఎందుకు రాదు? ఇప్పుడు నేర్చుకుంటున్నాడు తెలుగు. ఎక్కడ తెలుగు సార్? ఏదేమైనా కానీ యువగలం పాదయాత్ర సక్సెస్. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని రెడ్ బుక్ రాసుకున్నారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మాది. సో మేమే ఆ పరిష్కారం రెడ్ బుక్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ముందు పెడతాము. రెడ్ బుక్ లో రాసుకుంది ఏంటి? ఆయన ఏమనుకుంటున్నారు మీరు? ప్రజా సమస్యలు కాదు. నిజంగానే గవర్నమెంట్ వస్తే ఎవరిని సస్పెండ్ చేద్దామా, ఎవరిని ఉరిదిద్దామా, ఎక్కడ ల్యాండ్ లాగేసుకుందామా, అవన్నీ చెప్పుకోవట్లేదు. రాసుకున్నాను రెడ్ బుక్ తెలుస్తుంది ఏం రాసుకున్నాడు. ఎన్నికలకన్నా ముందు జగన్ గారు జైలుకు పోవడం వల్ల సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు సార్, సానుభూతి పెరగలేదా? సక్సెస్ కాలేడా? ఒకటి చెప్పమంటారా? ఏ సంవత్సరం వెళ్ళాడు, జైలుకి వెళ్తే సానుభూతి పెరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించి, జగన్ గారు జైలుకి పోయి వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడా, గెలిచాడా? ఓడిపోయాడు. ఆయన కూడా ఓడిపోతాడు. ఇప్పుడు మీ లెక్క ప్రకారమే చంద్రబాబు జైలుకి పోయి వచ్చాడు కదా, ఓడిపోతాడు. లోపల పోయి వచ్చాడు, 14లో ఓడిపోయాం మేము. లోపల పోయినప్పుడు షర్మిల గారు పూర్తి సహకారం ఉంది, మీరు కూడా ప్రయాణం చేశారు. ఇప్పుడు అలాంటి షర్మిల మేడంను పక్క వేయడం గల కారణం ఏంది? ఆంధ్ర ఆడపడుచు, తెలంగాణ కోడలు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది సార్? ఇప్పుడు సో అంటే ఒక్క పర్సన్ వల్ల మొత్తం రాష్ట్ర చరిత్ర మారిపోయింది అంటారా ఏంటి? అప్పుడు మారలేదా? షర్మిల గారు పాదయాత్ర ఎప్పుడు చేశారండి? లోపలన్నప్పుడు. అది 2014 కన్నా ముందు. అవును. మరి షర్మిల గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉన్నారు. అయినా ఎలక్షన్ ఓడిపోయాం కదా. అయినా పాత్ర అయితే ఉంది కదా, ఓడిపోయాం కదా, ఇంకా పాత్ర అయితే ఉంది కదా, గెలవాలి కదా. మరి గెలుపోవడం షర్మిల గారు కనుక పాదయాత్ర వల్ల కనుక మాకు ప్రెస్ జరిగి ఉంటే 2014లో గెలిచేవాళ్ళం కదా, ఎందుకు ఓడిపోయాము? తెలంగాణ ఎలక్షన్ తీర్మారైంది సార్. అక్కడ తెలంగాణ టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కూడా ఆ ప్రభావం పడుతుంది కదా. ఇక్కడ కాంగ్రెస్ కాదు, టీడీపీ పడుతుంది కదా అంటున్నాను. అది వేరు. ఈ కాంగ్రెస్ కనుక ఆ స్టేజ్లో ఉంటే అనుకోవచ్చు. ఇక్కడ వైసీపీ
వర్సెస్ టీడీపీ కదా, వైసీపీ వర్సెస్ టీడీపీయే అంతే మరి ఉంది. అదే మరి అక్కడ మారింది, ఇక్కడ కూడా మారుతుంది కదా, టీడీపీ వస్తుంది కదా అంటున్నా. క్వశ్చనే లేదు. ఎందుకు మాట్లాడానికి చంద్రబాబు నాయుడు ఎవరండి ఇప్పుడు? ఆయన ఇవాళ ఏమైపోతారో తెలియదు ఆయన. జనసేన, బీజేపీ, టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? కుక్కలు చింపిన ఇస్తా అయిపోయిందండి రేపు 13వ తారీఖు తర్వాత. మీరు కంకరంగా అట్టుకున్నారా? ఇప్పటికే మీరు చూశారు కదా, ఇప్పుడు దాకా ఏమైంది? మీరు అసలు కూటమిలో ఒకరికి ఏదన్నా అనుకూలమైన వాతావరణం ఉందా? పైకి మాత్రం అట్లా ఉన్నారు, కానీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైన పార్టీలకు ఏమైనా దగ్గర ఉన్నారా వాళ్ళు? ఏమన్నా ఇంటర్నల్ గా? మాది ఒకటే పార్టీ, వాళ్ళది 3 పార్టీలు. 3 పార్టీల మధ్య వాళ్ళకి సైక్యత లేనే లేదు. ఎక్కడ చెప్పడం సైక్యత? అరే ఎన్ని ఇప్పుడు సరే, మీ పార్టీ ఒకవేళ మేలు చేసిందని అనుకుంటే ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఎందుకు టీడీపీలో పోతుండ్రు, టికెట్ తెచ్చుకుంటుండ్రు, నిలబడుతున్నారు? సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే కొంతమందికి ఏంటంటే, ఈరోజు మనం చూస్తూ ఉంటాము, ఈరోజు కొంతమంది చూస్తారు పైకి చూసేసి మబ్బులు బట్టి వాతావరణం వాన పడిద్ది అనుకుంటారు, కొంతమంది వాన పడదు అనుకుంటారు. సో అట్లాగే వాళ్ళకేదో కుర్చీద్ది అనుకుని పోతున్నారు. వర్షం వస్తుందా పోతున్నారా అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది వస్తుంది కావచ్చు అనుకుంటున్నారు అంతే. సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎట్లా వర్షం నమ్మకం కూడా ఉంటుంది కదా సార్ వర్షం వస్తుందని. వాళ్ళు ప్రజల యొక్క నాడిని చూడతలేదు, పైన కనపడే గాలిని చూస్తున్నారు తప్ప. పైన అంటే గాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? ఈ రోజు మబ్బు పట్టింది, మబ్బు పట్టినంత మాత్రం వర్షం పడిద్దా పడదా? సో వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే దేనికో దానికి రియాక్ట్ అవుతున్నారు, అది జాయిన్ అవుతున్నారు. ఈ మధ్యలో మీరు ఒకటి చండీ యాగం అని స్టార్ట్ చేశారు. ఏంటి అసలు దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంది, ఎవరి కొరకు? చాలా గొప్ప విషయం, గొప్ప మాట అడిగారు మీరు. ఎందుకంటే దైవ కార్యక్రమం కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం. మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆయన ఎలక్షన్ క్యాంపస్లో కానీ ప్రతి మీటింగ్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, పైన దేవుడు ఆశీర్వదిస్తే కింద ప్రజలు సహకరిస్తే వీళ్ళిద్దరైనా వాళ్ళు కావాల్సింది నమ్ముతాను అంటారు ఆయన. పైన దేవుణ్ణి నమ్ముతాను, కింద ప్రజలు నమ్ముతాను అంటారు. సో ప్రతి మనిషికి, దేవుణ్ణి నమ్మే ప్రతి మనిషికి దైవానుగ్రహం కావాలనేది ఇంపార్టెంట్. సో దీనికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 100 సార్లు చెప్తా ఉన్నారో పైన దేవుడు అనే మాటకి, ఆయనకి దైవబలం కలిగించడానికి కోసము, ఇది ఆయన కోసం నేను చేస్తున్నటువంటి 3వ కార్యక్రమం ఇది. మీరు అంటే మొట్టమొదటగా 2013 స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగా ఆయనకి బెయిల్ రావాలని చెప్పేసి ఇదే శివరామప్రసాద్ శర్మ గారి బృందంతో 41 రోజులు చండీ యాగం చేశామండి సత్తెనపల్లిలో. సో దాని రిజల్ట్ ఆయనకి ఇంపాక్ట్ అయింది, ఆయనకి బెయిల్ వచ్చింది. తర్వాత మళ్ళీ మీరు గమనించారో లేదో 2019లో ఎలక్షన్స్ ముందు కాదు, ఎలక్షన్స్ 2 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల ముందు కూడా ఈ చండీ యాగం మేము చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. సో తర్వాత 2024లో కూడా బిఫోర్ ఎలక్షన్స్ మళ్ళీ 41 days, ఇది ఒకరోజు చేయట్లేదు, ఇది 41 మంది పండితులతో 41 రోజులు ఈ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగాన్ని మొదలుపెట్టాము. ఈరోజు 27వ రోజు అనుకుంటాను, ఈరోజు 26, 27వ రోజు. 41 రోజు మీరు అందుబాటులో ఉండాలి ఇక్కడ. మేము అక్కడే ఉన్నాం కదా, ఎక్కడ పోతున్నాము? మీరు ఇక్కడనే ఉండాలి, అదే ఉంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. సో మార్నింగ్ 4 గంటల పూజ స్టార్ట్ అవుతుంది, అభిషేకము పూజలు ఉంటాయి. సో ఈవినింగ్ హోమాలు ఉంటాయి, రెండు కంటిన్యూస్గా. మధ్యలో 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల గ్యాప్ ఉంటుంది. ఈ 1-5 గంటల మధ్యలో నా పొలిటికల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాను నేను. మిగతా అదంతా ఇక్కడ టైం స్పేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి అవడానికి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఫలితమిస్తుందని బలంగా నమ్ముతున్నారా? 100% ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేది ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు. ఇంకా కేవలం ముఖ్యమంత్రి కొరకే ఈ యాగం, కేవలం దానికోసం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈజ్ బ్లేమ్డ్ ఫ్రమ్ క్రిస్టియన్. మరి ఎవరు? న్యాయం నాట్ క్రిస్టియన్, నేను హిందూ. అదే అంటున్నాను, అంటే క్రిస్టియన్ అనేది అవ్వచ్చు. ఆయన క్రిస్టియన్ అయినంత మాత్రం సో దేనికి అడ్డంకి వస్తుందండి? ఆయన క్రిస్టియన్ అయితే ఆయన చేయట్లేదు, దేని కదా చేసేది. వారు కూడా దీన్ని వారి సమ్మతితోనే చేస్తున్నాం కదా. సమ్మతితో చేస్తున్నప్పుడు
ఇప్పుడు నేనున్నానండి, నేను హిందువుని, నాకు చర్చికి పోయి నేను ప్రార్థన చేయకూడదా ఏంటి? ఎందుకు చేయకూడదు? మంచిగా సర్వాక్కులు ఉంటాయి. నేను ఎన్నోసార్లు చర్చికి పోయినా, దేశ విదేశాల చర్చిలకు పోయినా, నేను బ్రహ్మాండ పెద్ద పెద్ద చర్చిలు కూడా పోయి వచ్చిన, తప్పేం లేదు కదా. అవును. అలాగే సో హిందూ సాంప్రదాయం ప్రకారం మేము ఈ పూజలు చేస్తాం. ఈ రోజు 27 రోజు ఈ రోజు. సో ఇంకా 14 రోజులు ఉంది. అది అంటే యాక్చువల్గా మే 13 ఎలక్షన్, మేము 15వ తారీఖు పూర్ణాహుతి చేస్తున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 రోజులు పూర్ణాహుతి చేస్తున్నాం. మొత్తం 42 రోజులు అవుతుంది మొత్తం లెక్క కలిగితే. 41 రోజులు అనుకున్నాము, 41 మంది వేద పండితులతో. సో రాజశ్యామల, తర్వాత చండి, తర్వాత మహారుద్రం అంటే 11x11 121 రుద్రాలతో అభిషేకము శివుడికి. అలాగే ప్రత్యంగిర, తర్వాత బగళాముఖి, అంటే చాలా ఉన్నాయిలేండి, పెద్ద సిస్టమ్ ఇది. ప్రసాద్ శర్మ గారు అని చెప్పి పెద్ద వేద పండితులు 3 సార్లు ఆయన చేశాడు. విచిత్రమైన ఇంకో 2 విషయాలు చెప్తాను, చెప్పండి. ఈ 3 సార్లు ఈ ప్రసాద్ శర్మ గారి ద్వారానే మేము చేస్తున్నాము. ఆయన బృందంతో ఆయన హస్తవాసి కానీ వాక్శుద్ధి కానీ మంచిది కాబట్టి జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలియని విషయం కూడా ఉన్నాయి ఇందులో. చెప్పండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి కూడా వీరే చేశారు. ఇంకొక విచిత్రం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి కూడా ఈయన చేశారు. అంతేనా? 2014 నేను చేయించలేకపోయాను. సో వారి వృత్తి ధర్మం కొద్దీ వారు 2014లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో నేను ఇంకా 2019లో మిస్ చేసుకోదలుచుకోవాలా, 2024లో మిస్ చేసి మీరు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారా? ముందే టీం అందరూ రెడీ చేసేసుకుని ఎక్కడికి పోనీయకుండా స్వాములని అందరిని ఆపి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. సో తండ్రికి అపోజిట్ కు మళ్ళీ ఇప్పుడు కొడుకు మళ్ళీ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్స్పెన్స్ తో కూడుకున్నది. అందరు కూడా ఏది అంటే కుటుంబ నేపథ్యాలు అన్ని కూడా రావాల్సిన అవసరం. ఇక్కడ మెయిన్ గా పండితులు ఉంటే పెద్ద పెద్ద పండితులను తీసుకొస్తా ఉన్నాము. అందులో ఇంత హాట్ సమ్మర్, ఎంత హాట్ ఉందో చాలా. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు రావడం కూడా కష్టము, కానీ వాళ్ళు వచ్చి మీరు అదే పెట్టారు కదా, ఇట్లా దారి రమ్మన్నారు, అది దారికున్న వచ్చాను నేను. 21 రోజులు ఇక్కడ, 41 రోజులు ఇక్కడే ఉంటాము. అకామిడేషన్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేసాము. అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి, అంటే మీరు అంటారు మామూలుగా ఒక సామెత ఉంటుంది, చెప్పండి బాబాయ్ అది ఏదైనా పని చేయము బాబాయ్ పెద్ద యజ్ఞం రా బాబాయ్ ఎక్కడ చేస్తామంట. అంటే యజ్ఞం అంటే ఏంటి అంటే చాలా నిష్టతో ఖర్చుతో కూడుకున్న పనినే మనం యజ్ఞం అంటాం. అందుకే మనం పోలుస్తాం, దీనికన్నా అడుగుతూ ఉంటే అవ్వ అది పెద్ద యజ్ఞం రా అంటాం. అంటే యజ్ఞం చేయడం అనేది సామాన్య విషయం కాదు. అట్లాంటి కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు. సో ఫలించాలని కోరుకుందాం 100%. విద్య వైద్యం, మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు. వీటిని సూపర్ స్టిషన్ అంటారు, రకరకాల అంటే ఎవరి కోణంలో వాళ్ళు అంటారు. సరే మీరు బలంగా నమ్మారు, సో అది అచ్చొచ్చింది, మీరు చేస్తున్నారు. నేను మీకు సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, విద్య వైద్యం ఈ 2 ప్రధాన అంశాలు పేదవారికి ఉన్నవారికి తేడా లేకుండా ఒకటే గొడుగు కిందికి ఎంత కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు. 2 ఎడ్యుకేషన్ అనేది కొంత ఏజ్ వరకు మనం ఇచ్చేదండి. అంటే వైద్యం అనేది నిరంతరం, అది ప్రతి పుట్టినరోజు దగ్గర నుంచి చచ్చిపోయిన రోజు దాకా కూడా వైద్యం అది. ఎడ్యుకేషన్ అంటారా, మీరు 5వ సంవత్సరం స్టార్ట్ చేసేసి 25 సంవత్సరాల వరకు పీజీ చేస్తారు, వాళ్ళ ఇష్టం. అది కాబట్టి ఈ 2 ఒకటే గొడ్డు కింద రావాల్సిన అవసరము లేదు. ఒకటే సెక్టర్ అనేది, అంటే పేదవాడికి ఉన్నవాడికి ఒకటే సెక్టర్. అంటే విద్య అయినా వైద్యమైనా నేను కోరుకున్నది ఇది. అదే కదా. మరి విద్యలో ఈ రోజున నాడు నేడు మన బళ్ళు చూస్తూ ఉంటే మరి కార్పొరేట్ బళ్ళతో సమానం టీచింగ్ క్వాలిటీ, నాట్ కలర్స్. కాలర్ కానివ్వండి, ఫర్నిచర్, దట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్. ఏదైనా సరే ఒక ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ప్రియారిటీ, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, బాగానే ఉన్నది. తెలుగు రానోళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా అని చంద్రబాబు గారే అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇప్పుడు పిల్లలు మొన్న జెనీవా పోయి వచ్చారు, ఇంగ్లీష్ రాబట్టే జెనీవా పోయారు. లేకపోతే ఇంగ్లీష్ రాకపోయినట్లయితే ఐక్యరాజ్య సమితి దాకా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు పోయినారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ వలన వాడు వెళ్ళగలిగినారు, ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల వెళ్ళగలిగినాడు తప్ప. సరే ఇక్కడ ఒక మెట్టు పడదు అనుకోవచ్చా పేదవారి విద్యకు ఇంగ్లీష్ మీడియానికి? ఒక మెట్టు ఏంది, 2 మెట్లు పడ్డాయి, ఒక మెట్టుతో అయిపోలేదు. సో వైద్య విషయంలో అపారం. వైద్య విషయంలో మీకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని
ఈయన ఇంకా విస్తరించాడు కదా, చాలా విస్తరించి. అండ్ కరోనా సమయంలో మీ పాత్ర ఏమైనా ఉందనుకుంటే ఏం చెప్తారు సార్? నా కరోనా సమయంలో నేను చేసిన పాత్ర ఏంటంటే, నాకు దాదాపు నేను నా స్వయంగా నా ఫ్యామిలీ నా ఫండ్స్ పట్ల 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను 3 కాన్స్టిట్యున్సీలో చాలామందికి, అది మంగళగిరి కాన్స్టిట్యున్సీ, సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ, తెనాలి నా నేటివ్ కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఎంతోమంది అనాథుల్ని మరి ఆ టైంలో మా తరఫున అంటే మా 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 ఫ్యామిలీ తరఫున చెప్పా కదా 22 లక్షల రూపాయలు ఆ టైంలో ఖర్చు పెట్టి అందరిని ఆదుకోవడం జరిగింది. అప్పట్లో ఎన్ని వీడియోస్ తర్వాత ఎన్ని కూడా వచ్చి ఉన్నాయి. సో ప్రభుత్వ పాత్ర ఎలా ఉంది అప్పుడు అంటే ఆ కరోనా విషయంలో? ఇండియా మొత్తంలో చూసినట్లయితే ఇండియా ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా అతి గొప్పగా చేసినటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన విషయమే. వైద్య శాఖ మంచిగానే పనిచేసింది, వాలంటీర్ కూడా ఏదో అటు ఇటు పనిచేయగలిగారు. శాఖతో పాటు వాలంటీర్స్ కూడా. వైద్య శాఖని పనిచేయించిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంపార్టెంట్. వైద్య శాఖ ఏముంది, వాళ్ళు యథారజ తథా ప్రజ అనేది ఒక సామెత ఎప్పటి నుంచో ఉంది. ఆయన విజన్ ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ ప్రకారం ప్రజలందరూ పనిచేశారు, ఇక్కడ ఉద్యోగస్తులందరూ పనిచేశారు కాబట్టి. వాలంటీర్ పాత్ర ఉంది అందులో? ఖచ్చితంగా ఉంది వాలంటీర్ పాత్ర కూడా. వాళ్ళు చాలా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళని ఆదుకున్నారు. మరి ఈ రోజు వాలంటీర్లకు అవకాశం ఇవ్వలే కదా, మరి ఏంది పరిస్థితి? అది కుటిల బుద్ధి. అదేదో అనుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఏమనుకున్నాడు? వాలంటీర్గా ఆపినట్లయితే ఆయనకి లాభం జరిగిద్దని. అది బెడిసి కొట్టింది. ఆ బెడిసి కొట్టేటప్పుడు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాక ఎంప్లాయీస్ పోయి ఇచ్చిపోవచ్చు కదా ఇంటికి పోయి అంటాడు. ఎంప్లాయీస్ పోయి ఇంటికి పోయి అయ్యప్పనేనా ఒక సిస్టమ్ పెట్టాడు కాబట్టి జరుగుతూ ఉంది. అది కాదంటారు, బ్యాంకులో వేస్తే బ్యాంకులో వద్దంటారు. అంతా ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాను. పాపం ఈ విషయంలోనండి నాకు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా గోక్కున్నాడు. ఇంకొక విషయం కాదు, ఇంకొక విషయం కూడా, టిప్పర్ డ్రైవర్ అని అన్నట్టు ఉండే అప్పట్లో. టిప్పర్ డ్రైవర్ సింగనమాలలో టిప్పర్ డ్రైవర్ నీకు అసలు మా మీద సాటి లేరా, నీకు ఒక టిప్పర్ డ్రైవర్కి ఇస్తావు, అది కూడా తెలిసింది. క్యాండిడేట్ లేక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చావు సీట్ అన్నాడు. ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు అంటానికి ఆయన కొన్ని ఉదాహరణలు తీసుకున్నాడు. సో మరి చంద్రబాబు గారు ముఖ్య ఉద్దేశం కూడా మాతోనే అంటే బలం ఉన్న వాళ్ళని పెట్టిస్తే బాగుండు అనే తప్ప ఆయన వేరే కాదు. కాకపోతే ఇది మీకు అనుకూలంగా తిప్పుకున్నారు కానీ ఏం లేదు. ఇలా అట్ట అవుతుంది. బలం ఉన్న వాళ్ళని పెడితే బలం లేని వాళ్ళని పెట్టినా కూడా మేము నెగ్గగలం. మీరు ఒక మాట అన్నారు మధ్యలో యథా రాజా తదా ప్రజ అన్నారు కదా, తదా ప్రజ యథా రాజా ఎప్పుడు రావాలా సార్? రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అన్నారు కదా, ప్రజలు ఎలా ఉంటే రాజు కూడా అలానే ఉండాలని నేను కోరుతున్నా సార్. ఇప్పుడు అది చూడాలి మరి ఎలా ఉంటుందో, అది మేము కూడా ఊహించలేని సమానం ఉంటుంది ఇక్కడ, ఊహించలేని ప్రశ్న వేసారు కాబట్టి సమాధానం చెప్పే పరిస్థితి. వై నాట్ 175 మతలావేది సార్? ప్రజా సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అంటే ఎలక్ట్ అయిన రోజు నుంచి 5 సంవత్సరాల పాటు అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని ఆయన అమలు పరిచి వాళ్ళకి ప్రతి ఒక్క పేదవాడికి తీసుకెళ్ళిన మాట వాస్తవం. ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా, మీకు నా వలన మేలు జరిగితేనే నాకు ఓటేయండి, మేలు జరగకపోతే వేయకండి, మేలు జరిగిందనుకుంటే మేలు చేయండి, మంచి జరుగుతుందని మేలు కన్నా మంచి జరిగిందంటే నాకు ఓటేయండి అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని అడమనండి, 2014 నుంచి 19 దాకా నేను పరిపాలించాను, 2014-19 నా పరిపాలించినటువంటి కనుక మీకు నచ్చితే నాకు ఓటేయండి అని అనమనండి చెప్తాను. ఆయన ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడికి? అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎందుకు నేను చేసిన మంచి జరిగింది, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయమంటున్నాడు. అదే మాటని చంద్రబాబు నాయుడు అనమనండి. నాటంలో చంద్రబాబు నాయుడు రేపు రాబో కాలంలో ఇదే ముందడుగు అనుకుంటాను, మిగతా రాష్ట్రాల్లో దేశం కూడా అనవలసిన అవసరం వస్తుందేమో కదా. అది కాలం నిర్ణయించాలి. అనవలసిన అవసరము ప్రజలు తీసుకురావాలి కదా. తీసుకెళ్తారు అవసరం వచ్చిన. మోడీ గారు కానీ రాహుల్ గారు కానీ ఎవరైనా పర్వాలేదు, ఎస్ మా పరిపాలన మీకు నచ్చుతున్న ఓటేయండి అనగల ధైర్యం ఉండాలా. మా పరిపాలనలో జరుగుతున్న ఓటేయండి అనగల ధైర్యం ఉన్న ఒకే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి. అదే మీ ధీమా, అదే మా ధీమా. అందులో అంత ఓపెన్గా వరప్రసాద్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందంటే చెప్తారు సార్? అది మా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మనసులో నుంచి ఏమొస్తే అది మేము చేయాల్సిన పని తప్ప. 2024లో కూడా ఒక చిన్న ఆశ ఉండేది, అధ్యక్ష అన్ని అవకాశాలు వస్తాయని, అది కూడా పోయింది కదా. రాలేదు, దాని మాట వాస్తవం. రేపు ఏమన్నా పోనీ ఇంకో ఇండైరెక్ట్ గా ఏమన్నా అధ్యక్ష అనే అవకాశాలు వస్తాయని భావించవచ్చా? ఖచ్చితంగా భావిస్తున్నా. ఇదండి ఆరమండ వరప్రసాద్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మా ద్వారా మీకైతే అందించడం జరిగింది. మ్యాక్సిమం అయితే సార్ ద్వారా మీకైతే ఇది అందించగలిగాము. అట్ ద సేమ్ టైం మీకు కూడా
మేము ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము, మీరు ప్రపోజల్ రెఫరెండం వాట్ ఎవర్ యూ థింక్ యూ కెన్ థింక్. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి, ఇది 18వ దఫా జరగబోతుంది. జరిగిన ఎలక్షన్లో మీ పాత్ర ఉంది, మీ కుటుంబ పాత్ర ఉంది. మీ తాత ఓటేశారు, మీ తండ్రి ఓటేశారు, మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఓటు వేశారు, వేయబోతున్నారు. ఓటర్స్ అంటేనే, ఎలక్షన్ అంటేనే ఇదొక మాఫియా లెక్క, లేకపోతే ఇదొక వ్యాపారం లెక్క, డబ్బులున్న వాళ్ళే అంటున్నారు. మనం కూడా మారాలని ఓటర్స్లో రావాల్సిన బాధ్యత ఉన్నది. అలానే నేను అందరికీ ఆపాదించలేను, చేయి చాపుతారని ఇలా అందరూ ఉంటారు. కానీ మీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు ఇంకోరికి వేస్తారు. ఇది ఒక రోజుది, ఎలక్షన్ రోజు కన్నా ముందు వెనుక ఇంకొక రోజు మభ్యపెట్టి ఏమన్నా ఇస్తే ఒక రోజుది ఆలోచించవలసిన అవసరం ఉంది. మీ కుటుంబాలను ఏ పార్టీ, ఏ నాయకుడు, ఎవరు ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు, చేయబోతున్నారు, నిర్ణయం మీదే. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.